ఓరుగల్లు రైతాంగం ఒంటి చేత్తో లేస్తోంది. పట్టిన ఓపిక చాలంటూ తిరగబడుతోంది. మైబాదులో మంటలు పుట్టిస్తూ హనుమకొండ జిల్లాను అల్లాడిస్తూ అన్నదాతలు రెచ్చిపోతున్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో పరిస్థితిని మా ప్రతినిధి రవికాంత్ లైవ్ ద్వారా అందిస్తారు. రవికాంత్, అక్కడ ప్రజలు ఏమంటున్నారు? సునీత, రైతాంగం పరిస్థితి అయితే దారుణంగా తయారైనటువంటి దుస్థితి మనం చూస్తూ ఉన్నాము. ఎన్నడూ మహిళా రైతులు రోడ్డెక్కనటువంటి పరిస్థితి నుంచి వాళ్ళంతా కూడా యూరియా కోసం పడిగాపులు కాయాల్సినటువంటి దుస్థితి కనిపిస్తూ ఉంది. ఇవాళ కూడా మనం హన్మకొండ జిల్లా ఐనవోల్ మండలం కొండపర్తి గ్రామానికి అక్కడ ఉన్నటువంటి యూరియా కొనుగోలు సెంటర్ దగ్గరికి వెళ్ళిన సందర్భంలో ఆ కొండపర్తి గ్రామంతో పాటు వనమాల కనిపర్తి, ఏదైతే నరసింహగూడెం, ఇట్లా 4 గ్రామాలకు సంబంధించిన రైతులు పెద్ద సంఖ్యలో వచ్చినటువంటి పరిస్థితుల్లో కావాల్సినన్ని యూరియా బస్తాలు ఇవ్వక రైతులనైతే ఇబ్బంది పెట్టే పరిస్థితి. 440 బస్తాలు ఇవాళ వచ్చినటువంటి పరిస్థితుల్లో 4 గ్రామాల నుంచి పెద్ద సంఖ్యలో రైతాంగం వచ్చారు. ప్రధానంగా ఒక రైతుకు ఒకటే యూరియా బస్తా ఇస్తున్నారు. ఆ యూరియా బస్తాకు తోడు లింకుగా ఏదైతే నానో యూరియా బాటిల్ అందించడం, దీంతో ఆగ్రహం చెందినటువంటి అక్కడ ఉన్నటువంటి రైతాంగం అంతా కూడా ఆ నానో యూరియా బాటిలను కింద నేలకేసి పగలగొట్టే విధంగా తమ ఆగ్రహాన్ని ప్రదర్శించారు. ప్రభుత్వం మీద నిరసన వ్యక్తం చేసినటువంటి సందర్భం కనిపించింది. కొండపర్తికి సంబంధించినటువంటి చుట్టుపక్కల ఏవైతే 4 గ్రామాలు ఉన్నాయో ఈ 4 గ్రామాలని మనం ఉదాహరణగా తీసుకొని మాట్లాడినట్టయితే 6-7 వేల ఎకరాలకు సంబంధించి అక్కడ వరి కావచ్చు, పత్తి కావచ్చు, ఇతర పంటలు సాగు చేస్తున్న క్రమంలో యూరియా ఇప్పటికే చాలా ప్రధానమైనటువంటి ఏదైతే అవసరంగా మారినటువంటి సందర్భం. మొదటగా ఏదైతే దుక్కి మందు వేసిన సందర్భం, డిఏపి వేసిన తర్వాత మరొక 15 రోజుల తర్వాత యూరియా అవసరం అవుతుంది. అంటే 50-60 రోజులు అక్కడ పంట వేసినటువంటి రైతాంగం అంతా కూడా యూరియా కోసం ప్రతిరోజు అక్కడ ఉన్నటువంటి సెంటర్లకు వచ్చి తిరిగి వెళ్లాల్సినటువంటి దుస్థితి కనిపిస్తూ ఉంది. మనం చెప్పినట్టుగా 6-7 వేల ఎకరాలకు సంబంధించి మనం తీసుకున్నట్టయితే ఒక దఫా యూరియా 7,000 ఎకరాలు ఉంటే 7,000 బస్తాలు వేయాల్సి ఉంటుంది. అంటే ఇప్పటికీ 2వ దఫా యూరియా వేయాల్సినటువంటి సిచ్యువేషన్లో ఆ సెంటర్కి సంబంధించి కొండపర్తి యూరియా కొనుగోలు సెంటర్కి సంబంధించి 14,000 బస్తాలు అవసరం ఉండగా ఇవాళ వరకు 7 లోడ్ల లారీలు వచ్చాయి. అంటే ప్రతి లోడుకు 500 బస్తాలను మనం సగటుగా తీసుకునే ప్రయత్నం చేద్దాం. అంటే అంతకంటే తక్కువే 300, 350, 400, 450 బస్తాలకు మించి ఒక లారీ లోడ్లో వచ్చే పరిస్థితి లేదు. అయినప్పటికీ సగటున 500 బస్తాలు మనం తీసుకున్నప్పటికీ 7 లోడ్లు ఇప్పటి వరకు వస్తే 3,500 బస్తాలు వచ్చినట్టు. అంటే ఈ ఒక దఫాకు సంబంధించి 3,500 లోడు కనిపిస్తూ ఉంది. అదే మనం 6,000 ఎకరాలను ఉదాహరణగా తీసుకున్నప్పటికీ 2,500 బస్తాలకు సంబంధించిన లోటు కనిపిస్తూ ఉంది. మరొక దఫాకు సంబంధించినటువంటి యూరియా కూడా 60-70 రోజులు వచ్చేటప్పటికి యూరియా వేయాల్సి ఉంటుంది. లేకపోతే ఆ రంగు మారే అవకాశం కనిపిస్తుంది. ఏదైతే పంట ఇప్పటికే ఎర్రబారిపోయింది అన్నటువంటి అంశాన్ని అయితే అక్కడ రైతులు తమ ఆవేదన రూపంలో వ్యక్తం చేస్తూ ఉన్నారు. పత్తి అయితే ఎదగడం లేదు. పత్తి ఏదైతే ఆకుకు సంబంధించి కావచ్చు, పూతకు సంబంధించి కావచ్చు రావడం లేదన్నటువంటి ఆవేదన అక్కడి రైతులు వ్యక్తం చేస్తూ ఉన్నారు. అంటే 14,000 బస్తాలను మనం అనుకున్నట్టయితే, అంటే 7,000 ఎకరాలు అయితే 14,000 బస్తాలు 2 దఫాలకు సంబంధించి, సరే 6,000 ఎకరాలు అనుకుంటే 12,000 బస్తాలకు సంబంధించి ఇప్పటి వరకు అవసరం ఉన్న సిచ్యువేషన్లో దాదాపు 3,500 బస్తాలు కూడా అక్కడికి రానటువంటి సిచ్యువేషన్ మనకు కనిపిస్తూ ఉంది. ఇదే విషయం మనం వెళ్ళిన సందర్భంలో ప్రతి బస్తాకు కూడా నానో యూరియా లింక్ చేస్తూ ఉన్నారన్నటువంటి అంశము. ఇవాళ మనతో మాట్లాడినటువంటి అసిస్టెంట్ డైరెక్టర్ ఆఫ్ అగ్రికల్చర్ అధికారి కూడా మనతో మాట్లాడిన సందర్భంలో యూరియా కొరత స్పష్టంగా ఉందనే విధంగానే ఆయన మాట్లాడినటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. పూర్తి స్థాయిలో నానో యూరియాకి సంబంధించి కూడా చిన్న వర్షపు చినుకు పడ్డా కూడా ఆ నానో యూరియా అనేది ప్రయోజనంగా ఉండదు. మరొక వైపు నానో యూరియా వేసేటువంటి పరిస్థితుల్లో కూలీల కొరత స్పష్టంగా కనిపిస్తూ ఉంది. ఏదైతే మోకాళ్ళ లోతు ఒక వ్యవసాయ భూమిలో, వ్యవసాయ పొలంలో, ఏదైతే వరి నాటుకున్నటువంటి పొలంలో మోకాళ్ళ లోతు దిగేటువంటి ఆ కూలీ
పిచికారీ చేయాల్సి ఉంటుంది. నారో యూరియాను దానికి సరిపడా మోతాదులో నీళ్లు కలుపుకొని పిచికారీ చేయాల్సి ఉంటుంది. 1000 రూపాయలు ఆ కూలీకి ఇవ్వాల్సినటువంటి సందర్భంలో రైతులు ఆ విధంగా ఇబ్బందులు పడుతున్న సందర్భం కూడా మనం చూస్తూ ఉన్నాము. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా తీవ్రమైనటువంటి యూరియా కొరత కనిపిస్తోంది.